నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. యువతకు క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, ప్రేమ అనురాగాలు పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం తాటికొండ నియోజకవర్గం నిడుముకల గ్రామంలో ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించేందుకు బీజేపీ నాయకులు హాజరయ్యారు. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి కంకణాల గారపాటు చాలా చోట్ల ఉన్నారు. కంకణాల మీకు కూడా మాట్లాడుతున్న నిడుముకల్లో బంధువులు వచ్చాయి. అందరికీ నమస్కారం. ఇవాళ మన తాటికొండ నియోజకవర్గం నిడుముకల గ్రామంలో పెద్ద ఎత్తున క్రికెట్ ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయుష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులైనటువంటి బండ్ల అశోక్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానికి కాను నా పేరు ఒల్లూరు జయప్రకాష్ నారాయణ. నేను చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా నాతో పాటు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా నేషనల్ స్పైసెస్ బోర్డు మెంబర్ అయినటువంటి సుబ్బారావు గారు, ఇతర పెద్దలు గంగాధర్రావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఎవరైతే ఈ శాసనసభ్యులు ఉన్నారో వారు రావడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంబంధించినటువంటి అంశం. క్రీడా స్ఫూర్తితోటి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ప్రజలందరితో కూడా మమేకమై కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి గ్రామాల్లో ముఖ్యంగా క్రికెట్ లాంటి ఆటలు ఆడటం వల్ల ప్రజలకి మానసిక ఉత్తేజంతో పాటుగా వారి యొక్క ఆరోగ్యం కూడా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీని నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకొని అందరితోటి మమేకమై అందరితోటి కలిసి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా విజయవంతం అవుతుందని చెప్పి దీన్ని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారు ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ వెళ్ళిన సందర్భంగా వారు వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లో అక్కడ ఉన్నటువంటి భారతీయ ఆటగాళ్ళందరితో కూడా వారు ఒక డిన్నర్ కార్యక్రమంలో కూర్చున్న సందర్భంగా మీడియా వారందరూ కూడా ప్రశ్నించడం జరిగింది వారిని. ఏ రకమైనటువంటి సందేశం వీరందరికీ కూడా మీరు మీ భారతీయ క్రీడాకారులకు ఇస్తున్నారు అంటే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఈ దేశంలో పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనసులను గెలుచుకొని మీరు తిరిగి రావాలి అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించడం అనేది నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. అటువంటి ఆలోచనలే కలిగి ఇవాళ మనం నిడుముకల గ్రామంలో కూడా ఎవరైతే ఒక సుమారుగా 75-80 టీముల క్రీడాకారులు ఇక్కడికి రాబోతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే వాజ్పేయి గారు ఇచ్చారో ఆ స్ఫూర్తి తీసుకొని వీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క మనసును గెలుచుకొని కప్పును గెలుచుకున్న దానికంటే కూడా వారి మనసును గెలుచుకోవడం చాలా గొప్ప విషయంగా చెబుతూ అటువంటి క్రీడా స్ఫూర్తితోటి మరి రాబోయేటటువంటి రోజుల్లో ఒక అత్యద్భుతమైనటువంటి అమరావతి ఒక ఇంటర్నేషనల్ రాజధానిగా ఏర్పడబోతా ఉన్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా రాబోతా ఉంది. ఇటువంటి క్రీడలన్నిటి కూడా ప్రోత్సహించడం వల్ల కూడా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా దీని పట్ల ఒక మమకారాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, మనందరం రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక అంతర్జాతీయ క్రీడాకారులను ఈ ప్రాంతం నుంచి కూడా మనం ప్రొడ్యూస్ చేసే విధంగా కూడా ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా దోహదపడతాయని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయుష్ హాస్పిటల్కి సంబంధించినటువంటి దాని యజమాని అయినటువంటి వెంకటకృష్ణ గారికి, వారి తండ్రి గారికి, వారి ధర్మపత్నికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి ప్రజలందరూ కలుపుకొని చేయాలని చెప్పి నేను కోరుతాను. ఎప్పటి వరకు జరుగుతుంది సార్ క్రీడలు? ఉగాది వరకు జరుగుతుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం నిడమొక్కల గ్రామంలో ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆయుష్ హాస్పిటల్ అయినటువంటి అధినేత అయినటువంటి వెంకటకృష్ణ గారు, అలాగే మంచికలపూడి గంగాధరరావు గారు, రమాదేవి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే యువతలో ఒక మంచి క్రీడా స్ఫూర్తిని నింపడానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఈ యొక్క నిర్ణయం అందరికీ రాదు. అందరూ డబ్బులు సంపాదిస్తుంటారు, ఇంట్లో పెట్టుకొని ఏ ఆస్తులు కొంటుంటారు. కానీ వారు చేస్తున్నటువంటి కృషి ఎలా ఉందంటే మంచి మంచి ఆటలని క్రీడల యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి చేస్తున్నటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం మంచికలపూడి వారి కుటుంబాన్ని. ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవగాహన వస్తుంది మన వ్యక్తిగత పరిచయంతో పాటు ఎడిషనల్గా దానిలో ఏదన్నా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ కానీ మనం లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి లేకపోతే మన రాష్ట్ర నాయకత్వం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చాలి అనుకునేటువంటివి ఇటువంటి కలిసినప్పుడు పర్సనల్గా కలిసినప్పుడు మన గ్రూపే ఉంటాం కాబట్టి మాట్లాడుకొని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుందని పెద్దల యొక్క ఆలోచన, ఆ ఉద్దేశంలో చెప్పినటువంటిది అనమాట కలవటం అనేది. ఊరికి లేదా మన రాజకీయ ప్రసంగం లేకపోతే మనం మాట్లాడుకునే అన్ని రోజు పార్టీ ఆఫీసులో జరిగేది మనకి దీన్ని ఎడిషన్ టు దట్ ఏమేం చేసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు ఇంతమందికి కూర్చున్నప్పుడు లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కాకుండా మండలాధ్యక్షుడిగా మీరు కలిసినప్పుడు జిల్లాధ్యక్షులు లేకపోతే జిల్లా మీకు త్వరలో మీకు ప్రధాన కార్యదర్శిని కూడా ఇన్ఛార్జిగా వేస్తారు. వేసినప్పుడు కలిసినప్పుడు మాత్రం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయి, మన బూత్లు ఎట్లా వరకు వచ్చినాయి, ఎంతవరకు వచ్చినాయి జెన్యూన్గా వేసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఎందుకంటే మాల్